పన్నీర్ పులుసు ఇలా చేశారంటే అచ్చు చేపల పులుసులానే ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరకాయ చీలికలు వేసుకుని బాగా వేపించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత కచ్చాబెచ్చా ఆడుకున్న ఉల్లిపాయ గుజ్జు వేసుకుని బాగా మగ్గనివ్వాలి. మగ్గాక తరిగిన బెండకాయలు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. 2 నిమిషాలు బాగా మగ్గాక అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని అందులో చింతపండు రసం వేయాలి. తరువాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని పులుసులో వేసి కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకుని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే వేడి వేడి పన్నీర్ పులుసు రెడీ.